ఈరోజు మీకు కస్టర్డ్ కుకీస్ని బయట బేకరీ షాప్లో దొరికే కంటే ఎక్కువ రుచికరంగా అంతకంటే హెల్దీగా సింపుల్ ప్రాసెస్లో ఫ్రెష్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను రండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ట్రస్ట్ మీ, ఈ కుకీస్ని ఇంట్లోనే చేసుకున్నారంటే బయట బేకరీ షాప్లో దొరికే ఏ కుకీస్ కూడా సాటి రావో అంత రుచిగా ఉంటాయి. దీనికి ఓన్లీ జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు వరకు నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోండి. ఇందులో ఒక పావు కప్పు వరకు పౌడర్ షుగర్ని వేసుకోవాలి. పంచదారని మిక్సీలో వేసి ఇలా మెత్తగా పొడి చేసుకుంటే అదే మనకి పౌడర్ షుగర్ అనమాట. దీన్ని బీటర్ ఉంటే బీటర్తో కానీ లేదంటే విస్కర్తో కానీ ఈ విధంగా బాగా విస్క్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. మీరు పూర్తిగా హెల్దీ వేలోనే చేసుకోవాలంటే మైదా పిండికి బదులు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. కాకపోతే తీసుకునే ముందు ఈ విధంగా జల్లించుకోండి. ఏ పిండి అయినా సరే పూర్తిగా జల్లించిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని, 4 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఈ కస్టర్డ్ పౌడర్ని వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పాలు ఇంకా సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పాలు వేసేటప్పుడు మాత్రం కొద్దిగా యాడ్ చేసుకుంటూనే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. వెంటనే చిన్న బాల్స్లా తీసుకుని జస్ట్ లైట్గా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా బాల్స్లో చుట్టుకునేటప్పుడు మీకు ఎక్కడా కూడా క్రాక్స్ అయితే రావు. ఒకవేళ మీకు ఇంకా వస్తున్నాయి అనిపిస్తే కనుక మరొకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలి. తర్వాత ప్యారలల్గా ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత దీనిపైన స్పూన్తో కానీ ఈ విధంగా చాక్తో కానీ ఘాట్లు పెట్టుకోవాలి. దీనిపైన డిజైన్ కోసం మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఫోక్తో జస్ట్ లైట్గా హోల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని బేక్ చేసుకోవడం కోసం మీకు 2 విధాలుగా చూపిస్తాను. గ్యాస్ స్టవ్ మీద అయితే ఎలా బేక్ చేసుకోవాలి, లేదంటే ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఎలా చేసుకోవాలి. ముందైతే గ్యాస్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సాల్ట్ పెట్టేసి ఏదైనా స్టాండ్ని కానీ కూరగిన్నెని కానీ పెట్టేసి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకొని కుకీస్ అన్నిటిని ఒక ప్లేట్లో పెట్టేసి దీనిపైన పెట్టేసి మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిపోతుంది ఎప్పుడైతే ఇవి కరెక్ట్గా బేక్ అయిపోయాయి అని. చూడండి, చాలా పర్ఫెక్ట్గా అయిపోయాయి. వీటిని పక్కకు తీసేసి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కుకీస్ని అవెన్లో కానీ ఎయిర్ ఫ్రైయర్లో కానీ అలా చేసుకోవాలి. ఇప్పుడు చూపించేస్తాను చూడండి. ట్రేలో పెట్టేసి 10 నిమిషాల పాటు 180 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇందులో కుకీస్ని పెట్టేసి 180 డిగ్రీస్ దగ్గర 15 నిమిషాల పాటు బేకింగ్ చేసుకోవాలి. మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ ఉంటే కనుక పైపింగ్ బ్యాగ్తో అయినా చిన్న కుకీస్లా షేప్ని అయితే చేసుకోవచ్చు. అందరి దగ్గర పైపింగ్ బ్యాగ్ ఉండదు కాబట్టి నేను ఈ విధంగా చేత్తోనే జస్ట్ లైట్గా ప్రెస్ చేసి బిస్కెట్ షేప్లో ఎలా వస్తుందో అనేది చేసి చూపించాను. మీకు ఎలా కావాలంటే అలా షేప్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత వీటిని బయటకు తీసేసి చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే నెల రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటాయి. నమ్మండి, ఇది మాత్రం చేసుకున్నారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా బయట బిస్కెట్స్ జోలికి కానీ కుకీస్ జోలికి కానీ అస్సలు పోరు. మీరే ఇక నుంచి సింపుల్గా ఈ విధంగా కుకీస్ చేసుకున్నారంటే చాలా ఇష్టపడి తింటారు ఇంట్లో అందరూ కూడా. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నెక్స్ట్ వీడియో ఏం చేయాలో అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.